పాత్ర వహించిన దాంట్లో కూడా మరి కేటీఆర్ గారు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి అన్ని వర్గాలు కూడా ఇవాళ ఎక్కడికక్కడ అనేక రకాలుగా ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి నబీపేట మండలం తరఫున, పార్టీ శ్రేణుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున, మరి అందరి తరఫున ఇక్కడ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబంతో పాటు మరి అన్ని రకాలుగా మర్చిపోతూ మరి మరొకసారి మరి ఈ రాష్ట్రంలో పార్టీని అధికారం తేవడం కొరకు కీలకంగా వ్యవహరించాలని మరి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మరి నీడలాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ అనేక రకాలుగా మాటలు చెప్పి వాళ్ళ పింఛన్లు ఎక్కువిస్తాం, మరి తులం బంగారు ఇస్తాం, మరి మీరు బస్సులు ఎక్కి కొట్లాడుకోరు అనే పద్ధతి ఇవాళ చేసిందే తప్ప మరి ఎలాంటి కూడా ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చలేదు. మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన దాంట్లో మరి ఇవాళ పూర్తి స్థాయిలో రుణమాఫీ కావచ్చు, మరి అదేవిధంగా మరి ఏదైతే బోనస్ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఇలా రోజుకొక మాట చెప్తూ మరి వాళ్ళ మాటల గ్యారెంటీ లెక్క చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి కొన్ని విషయాలు చేసి మరి దాన్నే భూతద్దంలోకి పెట్టి మన సంక్షేమాలు చేసి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంగా ఉంటే వర్షాలతో పాటు మరి పంటలు బాగా పండినాయి, రైతులకు కానీ కూలీలకు కానీ మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి మహానాయకుడు మరి కేసీఆర్ గారిని ఇలా ఇబ్బంది పెట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే మేము ఈ వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నాం, బిడ్డ మీరు ఎన్ని రకాలుగా వేదికలు ఏం చేసినా ఈ గుండెల నుంచి, ప్రజల గుండెల నుంచి కేసీఆర్ని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ని కానీ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, మన ఏదైతే బీఆర్ఎస్ కానీ తీసివేసే ప్రయత్నం మీరు ఏ రకంగా చేసినా కుదరదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అనే పదాన్ని, ఇవాళ తెలంగాణ అనే రాష్ట్రాన్ని తెచ్చుకున్న దాంట్లో కీలక పాత్ర ఇవాళ కేసీఆర్ గారు చేసిరనేది కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంది. ఇవాళ మీరు ఎన్ని రకాలుగా చెరిపేసినా చెరగని ముద్రగా ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా మీరు ఎక్కడ పోయినా మీ కళ్ళకు ఇవాళ ఏదైతే భూతద్దంలాగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఎన్ని మహిమలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆటలు జాగవు. ఈ రాష్ట్రంలో మీకు తప్పుడు మాటలతో ఓటు చేసినటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, అయ్యో మేము తప్పు పని చేసినాం కాంగ్రెస్ పార్టీ ఓటు చేశాని. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరొకసారి మరి శుభాకాంక్షలు తెలుపుతూ చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలో ఆయన ఉన్న మినిస్టర్లలో కీలకంగా వ్యవహరించి తెలంగాణను అభివృద్ధి పదంలో, ఒక ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో నడిపి మరి ప్రతి జిల్లాకు ఒక ఐటీ ఆఫీసులు ఓపెన్ చేసి చాలామంది పిల్లలకు, ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా అనేక రకాలుగా ఆయన శాఖలు నిర్వహించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా కేటీఆర్ నాయకత్వంలో మరి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మరి యువత అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి మేము కూడా కేటీఆర్ గారు రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని చెప్పేసి ముగిస్తూ ఉన్నాం. ఈరోజు మా కేటీఆర్ గారు రాష్ట్రంలోని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు 420 హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఇవాళ గవర్నమెంటు పరిపాలించడం జరిగింది. దానికి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ కేటీఆర్ గారు ఇచ్చిన దొంగ హామీలని మీరు వెంటనే అమలు చేయాలి, మేము మిమ్మల్ని నిలిచబెట్టా, మేము ప్రజల పక్షాన మేము పోరాడుతుంటా, ప్రజల పక్షాన 24 గంటలు నేను కష్టపడి పనిచేస్తానని మా కేటీ రామారావు గారు ఈరోజు ఇవాళ రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఇవాళ సన్నపట్లు వేసుకోమని రైతులకు చెప్పి ఇలా బోనస్ ఇవ్వకుండా ఎగగొట్టిన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే 2500 రూపాయలు 4,000 పింఛన్ ఈరోజు ఎక్కడ చూసినా కానీ దొంగ హామీలు ఇచ్చి ఇలా మీరు పరిపాలిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు నిరంతరము పబ్లిక్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడు ఇలా కేటీఆర్ గారు ఇవాళ ఆయన మీద ఎన్నో దొంగ కేసులు పెట్టి ఇవాళ ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ఈరోజు ఆయన భయపడకుండా నిరంతరము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్న మా కేటీఆర్ గారికి మరొక్కసారి మా నవిపేట మండలం తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.